హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. దీనికైతే తక్కువ పడ్డది కదా, క్లాత్ తక్కువ పడితే మనం ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తా. మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మనకు అస్తరు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తక్కువ పడ్డాయి. సేమ్ సైజులో అయితే ఇట్లా మనం ఇట్లా కుట్టుకోవాలి. రెండు ఒక దగ్గర పెట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా అయితే కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నానో అట్లా కుట్టుకోవాలి. టైం సేవ్ అవుతుంది, మనకు తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. దానిపైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే మనకు ఎంత అవసరమో అంత కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లయితే కట్ చేసుకోవాలి మనం. తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇంకా మనకి ఎంత అవసరమో అంతనే ఉంచుకొని మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లా లైనింగ్ క్లాత్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్లీవ్స్ పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. రెండు సేమ్ అట్లనే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మలిచి కుడుతున్న డబ్బలు. పైపింగ్ వేద్దాం అనుకున్నా కానీ పైపింగ్ ఏం వేయలేదు, ఇట్లా మలిచి కుట్టుకున్నా. ఎందుకంటే దానికి మలిచి కుట్టుకుంటే మనకేం అర్థం కాదు ఇది ఎట్లా కుట్టారు అనేది. అంటే ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది పైనుంచి. ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. చూడండి, రెండు అయితే కుట్టినా నేను. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర అయితే పెట్టుకోవాలి. కరెక్ట్ పెట్టుకొని ఇట్లా కుట్టుకుంటా రావాలి. లాగొద్దు. కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే కుట్టుకుంటా రావాలి. పాదం నుంచి మందంతో కుట్టుకుంటా రావాలి. ఇట్లా అయితే కుట్టాలి. ఇటు సైడ్ కూడా అట్లనే. చూసారు కదా, ఇది ఎక్కువ వచ్చింది కదా, ఇది కట్ చేసుకోవాలి. మనకి ఇంత అవసరం లేదు కానీ మనం ఎక్కువ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్ సమానంగా పెట్టుకొని ఇటు సైడ్ కూడా కరెక్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనకు ఒక 1 ఇంచు ముందనే తక్కువ పడి ఉండే, అది కూడా అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము బ్లౌజ్ తోటి కొలుచుకుంటే ఇట్లా కొలుచుకోవాలి. ఆల్రెడీ మనకు మార్కింగ్ చేసింది ఉంది. చూడు, ఉక్కు సైడ్ పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. చూపించడం కోసం నేను ఇట్లా చూపిస్తున్నా. మనం మార్కింగ్ చేసేటప్పుడే ఉంటాయి ఆ మార్కింగ్స్ అయితే ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడే. అవి లేకపోతే ఇట్లా మనం బ్లౌజ్ తోటి ఇట్లా చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ ఇట్లా పెట్టుకొని ఒక పిన్ను పెట్టుకోవాలి కదలకుండా, ఇట్లా నేను పెట్టినట్టు. ఇప్పుడు కొలుచుకోవాలి. అది బ్లౌజ్ ఎంత ఉందో అంతా. ఇక్కడ నుంచి కూడా చంక దగ్గర కూడా కరెక్ట్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ చేసింది ఉంది చూడండి. చేసుకొని ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి. కరెక్ట్ ఆ లైన్ నుంచే మనం కుట్టేసుకుంటూ రావాలి. ఇట్లా బుంగలు రాకుండా వస్తుంది మంచిగా బ్లౌజ్ కరెక్ట్. ఇట్లా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్కువ వచ్చింది, 1/2 ఇంచ్ మందము.
నేను చెప్పిన కదా కట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ పడొద్దని. ఇట్లా ఇంకో కుట్టు వేసుకోవాలి పక్క నుంచి. ఒక 3 అన్నా 4 అన్నా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 వేసిన. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మంచిగా నీట్గా కట్ చేసుకొని. ఇక్కడ కూడా స్లీవ్స్ దగ్గర ఇంత అవసరం లేదు మనకు. ఇట్లా మలిచి కుట్టుకోవాలి లాస్ట్లో. 3 కుట్లు వేసిన తర్వాత ఇట్లా మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇట్లా అయితే వస్తుంది. చూసారు కదా, పక్క నుంచే ఇట్లా కుట్టు అయితే రావాలి.